హాయ్ ఫ్రెండ్స్, ఖురాన్ గ్రంథంలో అల్లా సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ ప్రాణిపై కూడా శక్తి మించిన భారాన్ని నేను మోపను అంటున్నాడు. మనము మనపై వచ్చే ఆపదల్ని, మనపై వచ్చే కష్టాలని చూసి మనము ఆలోచించాలి. ఇది దేవుడు సృష్టించినవా లేదంటే మనం చేతులారా చేసుకున్నావా అని. ఎందుకంటే ఎక్కువ శాతము మనిషికి ఏదైతే హద్దులు విధించాడో దేవుడు, ఆ హద్దుల్ని దాటి వెళ్ళడం వల్లనే మనకు కష్టాలు అనేవి వస్తాయి. ఉదాహరణకు ఒక వడ్డీ వ్యవహారం తీసుకోండి. వడ్డీ ఇవ్వడము తీసుకోవడం రెండు పాపము అన్నాడు దేవుడు. కానీ మనము అనవసర విషయాల్లో కూడా, మనకు అవసరం లేని విషయాల్లో కూడా వడ్డీలకు మనము తీసుకోవడము అలాంటివి చేస్తుంటాం. దానివల్ల మనకు దాని నుండి మనం కట్టలేని పరిస్థితిలో మనకు బాధల్ని, ఇబ్బందులు గురి కావాల్సి వస్తాయి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. కాబట్టి ఇంకో చోట అల్లా ఏమంటున్నాడంటే, మీపై వచ్చే ఆపదలన్నీ మీరు చేతులారా చేసుకున్న పాపకృత్యాల వల్ల వస్తాయి అంటాడు. అంటే దేవుడు మనకు మనిషిగా పుట్టించి విచక్షణ జ్ఞానం అనేది ఇచ్చాడు. కాబట్టి ఏదైతే హద్దుల్ని మనకు పెట్టాడో ఆ హద్దుల్లో మనం ఉంటే మన జీవితము సాఫీగా సాగిపోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అది కాకుండా మనము ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రపంచ పోటీలో పడి ఇతరులను చూసి మనము మన శక్తికి మించిన భారాన్ని మనం మోసుకోవడం వల్లనే చాలా శాతము ప్రజలు బాధలకు గురవుతున్నారు. కావున రాబోయే రోజుల్లో మన శక్తి సామర్థ్యాల మేరకే మనము మన యొక్క అలవాట్లను, మన యొక్క నడవడికను అలవర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.